హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాపకి 10 మంత్స్ కంప్లీట్ అవుతాయి. ఫోటోషూట్ చేద్దామని రెడీ చేస్తున్నాను. అందుకోసం వరి వరి పండించే ఎఫెక్ట్ రావడానికి కోసం కొంచెం గడ్డిని తీసుకున్నాను. గడ్డి తీసుకొని క్లాత్ పరిచి క్లాత్ పైన గడ్డిని అలా పేర్చుకుంటూ వచ్చాను. వీడియోలు చూస్తున్నట్టుగా అలా పెట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా పొలంలో మొలక చల్లడం కోసం మొలక వచ్చింది. మా వాళ్ళు మొలక చల్లుతున్నారు. అందులో నుంచి కొంచెం మొలక తీసుకొని నేను ఇలా గడ్డి కింద కొంచెం అలా మొలక నుండి గడ్డి వచ్చినట్టుగా రావడం కోసం అలా మొలక అలా పెట్టుకుంటూ వచ్చాను. అలా మొలకతోనే 10 కూడా రాద్దామని, ఎందుకంటే మా పాపకి 10 మంత్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మొలకతోనే 10 నెంబర్ కూడా రాశాను. వీడియోలో చూపించినట్టుగా ఆ మొలకతోనే 10 కూడా రాశాను. ఇంకా మొలకతో ఏం చేద్దామో ఆలోచిస్తే అర్థం కాలేదు. ఇది వర్షాకాలం కాబట్టి మొలకతోనే ఇంకా గొడుగు ఇట్లా అది రాద్దామనుకున్నాను. ఇంకేం చేయాలో ఆలోచించి ఇది వర్షాకాలం కాబట్టి గొడుగు కూడా పెడితే బాగుండు అనిపించింది. అలాగే మొలకతోనే గొడుగు కూడా పెట్టాను. ఇంకా ఇది మొలక గురించి కాబట్టి అలాగే కొడవళ్ళు కూడా పెట్టాను. 2 కొడవళ్ళు పెట్టాను. పూర్తిగా అయ్యాక ఇలా వచ్చింది. అంతా సరిగా సెట్ చేశాను. ఇంకా ఏం పెట్టాలని ఆలోచిస్తే ఇది వర్షాకాలం కాబట్టి మబ్బులు కూడా పెడితే బాగుంటుంది అనిపించింది. మబ్బులు కూడా అలా వర్షం పడుతున్నట్టుగా డ్రాప్గా పెట్టాను. అలాగే రెండో సైడ్ కూడా మబ్బులు పెట్టి అలా వర్షం పడుతున్నట్టుగా డ్రాప్స్ పెట్టాను. పూర్తిగా అయిన తర్వాత ఇంకా ఏమైనా పెట్టాలా అని అనిపించింది, కానీ అంతా కవర్ అయిపోయింది. వైట్ క్లాత్ మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా ఏం పెట్టాలో అర్థం కాలేదు. ఇక పాప పడుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఇక ఇలాగే సెట్ చేశాను. ఇక మా పాపను కూడా రెడీ చేసి అందులో కూర్చోబెట్టాను. తను అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలాసేపు తనని రెడీ చేసిన తర్వాత అందులో కూర్చోబెట్టాను. అందులో కూర్చోబెట్టిన తర్వాత ఊకి మొలక తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలాసేపు ఆడించిన తర్వాత ఇలా ఒక ఫోటో మాత్రం బాగా వచ్చింది. 1-2 ఫొటోస్ మాత్రమే బాగా వచ్చాయి. అంతా చూసారు కదా, ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్.